హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో పోస్టల్ జీడిఎస్ 2020కి సంబంధించి రిలీజ్ అయిన కొత్త నోటిఫికేషన్‌కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, అదేవిధంగా వాటిని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి కంప్లీట్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, వీడియో స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. చాలా ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉండబోతుంది. ఇక మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ టైమ్, లెట్స్ బిగిన్ ద వీడియో. ముందుగా మనం మాట్లాడుకున్నట్లయితే కనుక పోస్టల్ జీడిఎస్ యొక్క కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దానిపైన మనమైతే వీడియో కూడా చేయడమే జరిగింది. ఎవరైనా వీడియో మిస్ అయితే కనుక తప్పకుండా ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి గైస్. దీనికి సంబంధించి అయితే కంప్లీట్గా 40,000 పోస్టులు, అంటే 49,000 పోస్టుల వరకు అయితే ఉన్నాయి. దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్లో ఎక్కువగా అయితే పోస్టులు ఉండడం జరిగింది. మేజర్గా వచ్చేసి పోస్ట్ మ్యాన్ దానికైతే 15,000 అయితే ఉన్నాయి. ఎంటీఎస్ దాంట్లో 8,000, ఇలా డిఫరెంట్గా 40,000 ఎబోవ్ పోస్టులు అయితే ఉండడమే జరిగింది. దాని గురించి మనమైతే వీడియోలో చేసాం. కంప్లీట్గా 10th క్వాలిఫికేషన్తో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ 100 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. దాని గురించి కావాలంటే కనుక తప్పకుండా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలని చెప్పేసి నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అవసరం ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా ఇప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేయడానికి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి అని చెప్పేసి మాట్లాడితే కనుక కంప్లీట్గా 4 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ మన దగ్గర అయితే ఉండాలి. చాలా సింపుల్, ఆల్మోస్ట్ అందరి దగ్గరే ఉంటాయి. ఒక్కొక్కటి మనం స్టెప్ బై స్టెప్గా అయితే మాట్లాడుకుందాం. అదేవిధంగా దీనికి సంబంధించిన లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో డైరెక్ట్గా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్స్ అనేవి జనవరి 29th నుంచి స్టార్ట్ అవ్వడమే జరుగుతుంది. సో దానికి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది కూడా వస్తుంది. సో రాగానే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేజర్గా కావాల్సిన 4 డాక్యుమెంట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుంటే కనుక మొదటిది ఫస్ట్ వచ్చేసి మీకైతే 10th క్లాస్ మీ మెమో అయితే ఉండాలి. ఎందుకంటే కనుక ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి అనేవి మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు కాబట్టి ఓన్లీ మీ 10thలో వచ్చిన మెరిట్ ప్రకారం ఆధారంగా మీకైతే పోస్టల్ జీడిఎస్లో జాబ్స్ అనేవి ఇవ్వడమే జరుగుతుంది. కట్ ఆఫ్స్ అనేది, అంటే జీడిఎస్కి సంబంధించి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఉంటుంది, సెకండ్ మెరిట్ లిస్ట్ ఉంటుంది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా మెరిట్ లిస్ట్ అయితే ఉంటే చాలామందికి కూడా తెలుసు వాటి గురించి. మేజర్గా మొన్నటిసారి 2024లో అయితే 90 నుంచి 95 ఎబో ఉన్న వారికి అయితే రావడమే జరిగింది. ఆల్మోస్ట్ 85 ఉన్నవారు కూడా వచ్చినాయి. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ వాళ్ళకు కూడా అయితే 80, 70 ఉన్నవారు కూడా రావడమే జరిగింది. దీనికి మేజర్గా మీకు ఫస్ట్ కావాల్సింది అయితే మీ 10th పాస్ అయిన మేము. కొందరు ఎలా అంటే మీరు కాలేజీలో పెట్టేసి ఉంటారు కదా, అన్నీ అయితే తెచ్చి దగ్గరగా పెట్టుకోండి. ఎందుకంటే అప్లై చేయడానికి మీకైతే చాలా తొందరగా అప్లై చేసుకోండి ప్రయత్నిస్తే కనుక చాలా మంచిదండి. అదేవిధంగా సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ అయితే మీ దగ్గర ఉండాలి. ఆధార్ కార్డులో ఎలాంటి మిస్టేక్స్ ఉండకూడదు. రీసెంట్గా అప్డేట్ చేసిన మీ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. రీసెంట్గా మీన్స్ మీ ఫోటో అనేది చిన్నప్పటి ఫోటో కాకుండా ఇప్పుడున్న మీరు ఎట్లా ఉన్నారో అప్పటి ఫోటో అయితే ఇప్పుడు ఉంటే సరిపోతుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా దాంట్లో విత్ డేట్, మంత్ తోటి అయితే ఉండాలి. పాత వాటిలో ఎలా ఉందంటే ఓన్లీ ఇయర్ ఉంటుంది కాబట్టి కొత్త వాటిలో డేట్, మంత్ కూడా అయితే ఉంటుంది. సో అలా ఉన్న ఆధార్ కార్డ్ అయితే ఉండేలా చూసుకోండి. అండ్ థర్డ్ వచ్చేసి మీరైతే మీకు ఒక జీమెయిల్ ఐడి అయితే తప్పకుండా క్రియేట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? మెయిల్ ఐడి అయితే సపరేట్గా దీనికోసం అయితే ఒక మెయిల్ ఐడి అయితే మీకైతే ఉండాలి. లేని వారు తప్పకుండా ఒకసారి క్రియేట్ చేసి పెట్టుకోండి. 2 నిమిషాల పని కూడా కాదు. సో క్రియేట్ చేసి పెట్టుకుంటే అయితే చాలా మంచిదండి. అదేవిధంగా ఫోర్త్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ సపరేట్గా, అంటే మేబీ మీ ఫాదర్, మదర్ మొబైల్ నెంబర్ కూడా అయితే యూజ్ చేయొచ్చు. జస్ట్ ఓటీపీ పర్పస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ 4 అయితే మీ దగ్గర అయితే ఉండాలండి. తప్పకుండా ఇవి ఉంటే సరిపోతుంది. ఎక్కువగా వేరే డాక్యుమెంట్స్ అయితే మీకైతే ఏం అవసరం లేదు. సో వీటితో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్గా ఫ్యూచర్లో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గైస్. ఇది వీడియో అయితే. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.